మీ ఫేవరెట్ స్టార్ ఎవరండి? జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ కలిసారా ఎప్పుడైనా? చూడలేదు కూడా ఎప్పుడు నేను, ఇక దూరం నుంచి కూడా చూడలేదు నేను ఎప్పుడు. అంటే మీ సినిమాలు మంచి సక్సెస్ అయ్యేగా తెలిసే ఉంటుంది కదా. తెలవాలని కోరుకుంటున్నాను. ఒకవేళ బై ఛాన్స్ ఆయనతో యాక్ట్ చేయాలని వస్తే చేస్తారా? ఎగిరికి అంతేస్తాం. ఎగిరికి అంతే వస్తారు. అచ్చా, ఎలాంటి క్యారెక్టర్ అనుకుంటారు? ఆయన ఉన్నారు కాబట్టి నెగిటివ్, ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్ ఏదైనా నెగిటివ్, అది నాకు ఇష్టం. నేను అవి బాగా ఎంజాయ్ చేస్తాను కూడా. సో ఆయనకి ఆపోజిట్లో నిలబడడం అనేది ఇంకా మోర్ నాకు స్క్రీన్ టైం దొరుకుతుంది, పర్ఫామ్ చేయొచ్చు దెన్ పక్కన ఉండడం కంటే. అదేంటి, ఎవరైనా మంచి హీరో, సెకండ్ హీరోగానో లేకపోతే ఇంకా ఇదే అనుకో, ఆయన ఉండగా ఇంకెవరిని చూడలేము. అందుకని అట్లీస్ట్ అటు సైడ్ ఉంటే చూడొచ్చు కదా. అచ్చా 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 అచ్చా. ఎన్టీఆర్ అంటే ఆయనలో మీకు బాగా నచ్చింది ఏంటి, క్వాలిటీ ఏంటి? గ్రాస్పింగ్. అంటే నేను ఫస్ట్ థియేటర్ ఆర్ట్స్కి యూనివర్సిటీలో మాకు ఏదైతే ఓరల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ రెండు ఉంటాయి. ఓరల్ టెస్ట్కి నేను చెప్పింది కూడా యమదొంగ డైలాగే, బట్టి పట్టుకుని. ఏ డైలాగ్ అది మన దుర్యోధన యమధర్మరాజు ముందు నిలబడి చెప్తారు కదా. నేను ఆడిషన్ ఇచ్చింది 2009లో, ఇప్పుడు గుర్తు కూడా లేదు. కానీ స్వర్ణ మణిమయ రత్న గజకాలంకరితమైన అని ఒక డైలాగ్ ఉంటుంది. అది ఇలా కాలు ఇలా కొట్టి చెప్తారు కదా, ఎనీ డౌట్ అని. అది బట్టి పట్టుకుని పేపర్ మీద రాసుకొని బట్టి 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 అసలు ఎలా చెప్పుంటాడు ఈ మనిషి, నాకు రావట్లేదని అలా బట్టి బట్టి వెళ్ళి అది పర్ఫామ్ చేశాను యూనివర్సిటీలో. సో క్లాప్స్, సీట్ ఇచ్చారు, ఎగ్జీట్ థియేటర్ ఆర్ట్స్. ఇది రాసి చెప్తే ఎగ్జామ్ ఓవరాల్గా ఇదే నేను చెప్పింది. అంటే మీకు యాక్టింగ్ నేర్పించింది, ఇండైరెక్ట్ గా సీట్ ఇప్పించింది. పర్వాలే, పరోక్షంగా మీకు ఎన్టీఆర్ గారు బాగానే హెల్ప్ చేశారు. అయితే ఈ విషయం ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్పండి ఆయన. ముందు కలవాలని, దూరం నుంచి చూడాలనుకుంటున్నాను ఫస్ట్ నేను. అచ్చా, ఇంకా ఇంకా ఏం ఆయనలో అంటే చూస్తారా? ఆయన డాన్స్ చాలా, అన్ని సినిమాలు చూస్తాను నేను. ఇంకా నేను చిన్నప్పుడు అయితే అది నాస్టాలజిక్, అది నేను ఎప్పుడో ఓల్డ్ సిటీలో ఉండేవాడిని. బహదూర్పుర మెట్రోలో ఆది ఆడుతుండేది అప్పుడు. అక్కడ నుంచి సైకిల్ తొక్కుంటూ సరదాగా నేను ఇంకో ఫ్రెండ్ మాట్లాడుకుంటూ వచ్చి అక్కడ ఆది చూసి, అక్కడ చూసి తాగి మళ్ళీ వెళ్ళిపోయి, మళ్ళీ అక్కడి నుంచి కోనార్క్ ఆది అటేపు మన దిల్సు నగర్ వెళ్ళిపోయి అక్కడ ₹5 ₹10 ఉండేది టికెట్. మళ్ళీ అక్కడ సినిమా చూసి, సో సింహాద్రి, ఆంధ్రవాల అన్నీ ఇంకా లైఫ్ టికెట్ల కోసం కొట్లాడి